మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ తెరిచి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 39వ వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 39వ వాక్యం చదువుకుందాం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను చాలుమా, థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ పునరుద్ధాన ప్రార్థనలోకి మీ సన్నిధిలోకి వచ్చినాము. మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. పరలోక మాటని కృపతో నా నోటికి అందించండి. మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దావీదు అరణ్యవాసం చేస్తూ ఉన్నాడు. దావీదు సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో అరణ్యవాసం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథంలో అరణ్యవాసం చేశాడు. రెండో సమూయేలు గ్రంథంలో కూడా అరణ్యవాసం చేశాడు. అయితే మొదటి సమూయేలు గ్రంథంలోనేమో మామను బట్టి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. రెండో సమూయేలు గ్రంథంలోనేమో కడుపును పుట్టిన కొడుకును బట్టి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. తిండికి కష్టపడ్డాడు, బట్టకు కష్టపడ్డాడు, ఉండటానికి నీళ్ళకి కష్టపడ్డాడు. సింహం గుండె లాంటి ధైర్యం కలిగిన వాడు దావీదు. సింహాల్ని, ఎలుగుబంటుల్ని చీల్చగలిగిన కృప కలిగిన వాడు దావీదు. 10 అడుగులు ఎత్తున్న గొల్యాతుని చంపగలిగిన వాడు దావీదు. అయితే సౌలును చంపటం లేక అబ్షలోమును చంపటం దావీదుకి పెద్ద విషయం కాదు. కానీ వారిని చంపకుండా అరణ్యవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు దావీదు అంత గండుగా మార్చబడిపోయాడు? దావీదు వంశాన్ని, దావీదు కుటుంబీకులు మాత్రమే ఎందుకని దేవుడు యేసు ప్రభు కోరుకొని ఆయన సింహాసనాన్ని స్థిరపరచడం కోసం యేసు ప్రభు భూలోకానికి రావడం గల కారణం ఏందయ్యా అంటే, బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? సింహాల్ని, ఎలుగుబంటులను చంపిన వ్యక్తి 2 మనుషులను చంపడం పెద్ద విచిత్రం కాదు. కానీ అతను వాడు చంపకుండా అరణ్యవాసం చేసాడు సంవత్సరాల పాటు. సమాజానికి దూరం అయిపోయి, సొంత వాళ్ళకి దూరం అయిపోయి. ఈరోజు నేను చెప్తున్నటువంటి వాక్యం యొక్క పాఠం ఏంటంటే, అవమానపరచని దేవుడు. ఆమేన్. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే ఆయన పైన విశ్వసిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన పైన నమ్మకం పెట్టుకుని ఉంటారో, నిశ్చయంగా వారిని నా దేవుడు అవమానపరచడు. అవమానాలే సింహాలై వీనులకు విందుగా నీవు మార్చావుగా, జలరాసులే అడ్డు నిలువగా నీ ప్రజలే నిన్ను
అవమానం రానియని దేవుడు ఆయన. ఒకవేళ అవమానం కలుగుతుంది అంటే నీ ద్వారానో నీ బిడ్డల ద్వారానో అవమానం కలుగుతుంది, కానీ దేవుడు మాత్రం దేవుడు పాదాలని ఆశ్రయించిన నీపైకి నీకు అవమానం కలిగించడు. ఆయనంతే, అవమానం కలిగించడు. అబిగెయిలు దావీదు కాడికి వచ్చింది. అప్పుడు దావీదు ఆమెను ఆశీర్వదించి పంపించేసేసాడు. అబిగెయిలు యొక్క భార్య నాబాలు చనిపోయాడని చెప్పేసి దావీదు విన్నప్పుడు దావీదు ఏం పలుకుతున్నాడు తెలుసా? నేను అతను చంపకుండా, ఎవరిని చంపకుండా, నాబాలును చంపకుండా, నాబాలును చంపాలని బహు రోషంతో బయలుదేరాడు. నాబాలును చంపకుండా యెహోవా ఆపాడంట. ఎందుకు నాబాలును చంపాలనుకున్నాడంటే నాబాలు భయంకరమైన అవమాన పాలు చేసేసాడు. చదవండి 10వ వచనం, 8 కూడా చదివితే బాగుంటుందమ్మా. నీ పనివానికి నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు, తన యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికిత్తునా. చాలు మా, థ్యాంక్ యూ. దావీదుని ఎంత అవమానపరిచారో చూడండి. ఆ దావీదు అనేవాడెవడు? నా పని వాళ్ళ కోసం నేను గొర్రెబొచ్చు కచ్చేసుకుంటూ ఉన్నాను, పంట చేతికి వచ్చినట్లు గొర్రెబొచ్చు కత్తిరించుకుంటూ వాళ్ళకు ఒక పంట లాంటిది అది. ఇప్పుడు నేను పోయేసేసి నేను బొత్తుగా ఎరుగుని దావీదుకి ఇయ్యాలా? అసలు దావీదేవుడు యజమాని విడిచిపెట్టి తిరుగుతున్నవాడు కదా. యజమాన్ని విడిచిపెట్టకూడదనే ఆశ దావీదుకు ఉంది, కానీ సౌలుకు మాత్రం యజమానుడు సౌలుకైతే కనపడితే చంపేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు ఆయన. నేనంటాను, దావీదు మాత్రం అన్యాయంగా అడుగుతున్నాడా ఏదో సహాయం చేయమని? దావీదు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయంగా మాట్లాడేవాడు కూడా కాదు, అన్యాయంగా అడిగేవాడు కూడా కాదు. అక్కడ రాసుకుని చదవండి 15వ వచనం. అయితే ఆ మనుషులు, ఏ మనుషులు? దావీదుతో ఉన్నవాళ్ళు మాకెంతో ఉపకారం చేస్తున్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయం కానీ నష్టం సమయం లేదు. మేము గొర్రెలు కాయచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండేది. చాలు. వీళ్ళు పొలాల్లో అరణ్యంలో ఉన్నప్పుడు మందైతే చాలా విస్తారంగా ఉంది, కానీ ఆ మందను రక్షించుకునే స్టామినా, బలం ఈ లాబాను యొక్క పని వాళ్ళకి లేదు. లాబాను యొక్క పని వాళ్ళకి లేదు, నాబాలు యొక్క పని వాళ్ళకి లేదు. అప్పుడు దావీదు పనివాళ్ళు రాత్రి బగళ్ళంట ఏం చేశారు? వాళ్ళకి కాపలాదారులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు మా వారి పనివాడికి ఎలా ఉన్నారు? ప్రాకారంగా ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు?
ప్రాకారంగా ఉన్నారంట. ఇది చాలా ప్రాముఖ్యం. నీ కుటుంబానికి సహవాసం ఒక ప్రాకారంగా మార్చబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నీ కుటుంబం అవమాన పాలవుతుంది? ఇంత మేలు చేస్తే దావీదు, ఆ దావీదు అనేవాడు ఎవడు? ఎంత కఠినమ్మా, ఇంత మేలు చేశాడు కదా. ఇంత మేలు చేసిన అతన్ని అంత కఠినంగా మాట్లాడొచ్చా? బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? నన్ను అంత అవమానపరిచాడు కానీ అయితే దేవుడు నన్ను అవమాన పాలు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్నాను నేనండి, దేనివల్ల మనకు అవమానం వస్తుంది తెలుసా? కొంతమంది జీవితాలు చూస్తే వాళ్ళు చేసుకున్న పనులను బట్టి వాళ్ళకి అవమానం, వాళ్ళు చేసుకున్న పనులను బట్టి వారికి నిందలు. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. 35వ అధ్యాయము ఆదికాండం, ఒక చక్ర మాట తీసుకుందాం. 31వ అధ్యాయము 31వ అధ్యాయము 33 వచ్చింది చదవండి. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసిల గుడారంలోకి వెళ్ళిన కానీ అతనికి ఏమీ దొరకలేదు. చాలుమా, ఒక నిమిషం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటలో లాబాను అని చెప్పబడినటువంటి యాకోబు యొక్క మామ ఒక విగ్రహాధికుడు, ఒక అన్యజనుడు. ఈ యాకోబేమో దేవుడితో మాట్లాడేవాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే నికాస్ అయిన క్రైస్తవుడు, ఒరిజినల్ అయిన క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు గుడారంలోకి ఎవరు వస్తున్నారు చెప్పాలి? లాబాను వస్తా ఉన్నాడు, ఒక విగ్రహారాధికుడు వస్తూ ఉన్నాడు. ఎందుకని? ఒక విగ్రహారాధికుడు వచ్చేసేసి యాకోబు గుడారాన్ని అవమాన పాలు చేస్తూ ఉన్నాడు. ఏమని? నువ్వు దొంగవి, నువ్వు దొంగవి. ఇప్పుడు నేను చెప్తానండి, దొంగతనం చేసింది ఎవరు? గాడ్ బ్లెస్ యూ. రాహేల్ దొంగతనం చేసింది. ఏమి దొంగతనం చేసింది? విగ్రహాలని దొంగతనం చేసింది. విగ్రహాలని దొంగతనం చేసి తెచ్చుకొని దాచిపెట్టుకుంది. గుర్తుపెట్టుకోండి, యాకోబును చంపాలని లాబాను బయలుదేరి వచ్చాడు. 24 వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు ఎవరు చెప్పాలి? ఎవరమ్మా? ఎవరు వచ్చారు? ఎవరి కోసం వచ్చాడు? యాకోబు కోసం. లాబాను కాడికి వచ్చాడు దేవుడు. యాకోబు నిమిత్తమై లాబాను కాడికి వచ్చాడు. అంటే నీ నిమిత్తమై, యాకోబు నిమిత్తమై దేవుడే దిగి స్వప్నం ద్వారా లాబాను దర్శించేసి అంటాడు యాకోబుతో, లాబాను నొద్దకు వచ్చి నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకూడదు, జాగ్రత్త సుమి అని అతనితో వార్నింగ్ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఏం పలకూడదంట? మంచి చెప్పకూడదు, చెడు చెప్పకూడదు. అంటే దేవుడే యాకోబుకు భుజబలంగా ఉండి దిగొచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ఆ లాబాను ద్వారా యాకోబుకి అవమానం కలిగింది. దానికి కారణం ఎవరు? రాహేల్ కాదా? నువ్వు చేసుకునే పనులను బట్టి, నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి బహుశా మనకు తెలియకుండానే అవమానాలు రావచ్చు.
వాటిని మనం గ్రహించుకోవాలి. నీ దేవుడు అవమానాన్ని కలుగు చేయని దేవుడు. అవమానం కలుగ చేయని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న నీ జీవితంలో అవమానాలు ఎందుకు వస్తున్నాయి? అవమానాలే వీణులకు విందుగా, అవమానాలే ఆమేన్, హల్లెలూయా. సామెత గ్రంథం 29 అధ్యాయము 15 వాక్యం చదవండి. సామెత గ్రంథము 29 అధ్యాయము 15 వాక్యం. బెత్తమును గద్దింపును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెత్తము గద్దింపు, జాగ్రత్త వినాలి బాబు. ఏంటిది? బెత్తం ఎవరి మీద అయితే దరివేసిద్దో వాళ్ళు అవమానం కలుగు చేయరంట. ఎవరిపైనైతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా ప్లే చేస్తూ ఉంటుందో వాళ్ళు అవమాన పాలు కారంట. అందుకనే అప్పుడప్పుడు వాక్యం అనే బెత్తం మన పైన పడతా ఉండాలి. వాక్యానుసారమైన మాటలు మన పైన పడతానే ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు 4వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రికలో, నేను బెత్తంతో రావాలని కోరుకుంటున్నారా? చదువు 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచ్చిన అనుకుంటాను. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికంతోనూ. దేంతో రావాలి అంటే, కొన్ని సందర్భాల్లో దైవజనులు దేంతో వస్తారు? బెత్తంతో రావాలి. మన పైన బెత్తం ఏం చేయాలి? నాట్యమాడాలి. దేనికోసం? బెత్తమును గద్దింపును జ్ఞానం తీసుకొస్తుంది. లోబడిన బాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? వాటికి అవమానం తీసుకొస్తాడు. మా అమ్మ అంటా ఉందండి అప్పుడప్పుడు, ఏంద్రా నువ్వు వస్తావు కానీ ఇంట్లో ఉండమంటాడు. మమ్మీ, మగవాడి ఇంట్లో ఉండకూడదు మమ్మీ. ఏంది? మగవాడు ఎక్కడ ఉండకూడదంట? అవునా, మీ నాన్న కూడా ఇంట్లో ఉండవు అని చెప్పనేది. మీ నాన్న కూడా ఇంట్లో ఉండయ్యా. ఏం జరిగింది? తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకుంటానికి బట్టలు లేవు. ఎందుకు ఉండకూడదు మగవాడు ఇంట్లో అంటే చెప్పాలి, కష్టపడతానికి మాత్రమే బయటికి వెళ్ళాలి, మిగతా సమయం మొత్తం ఇంట్లోనే ఉండాలి, లేకపోతే మందిరంలో ఉండాలి. 2 ప్లేసులు, కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు ఇంట్లో లేవు అంటే పనికాడ ఉండాలి, పనికాడ లేవు అంటే ప్రార్థనలో ఉండాలి. ఇదే నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. ఇక నీకు ఏది ఉండకూడదు. బాబు వింటున్నావా? సుగీత్, జాషువా, మేకిల్, ఇవే మీ కేర్ ఆఫ్ అడ్రస్లు. ఉంటే నీ జాబులో ఉండాలి, స్కూల్లో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. లేకపోతే మందిలో ఉండాలి. నేను ఆడుకొని వస్తాను కాసేపు, ఇంకో చోటకు పోయేస్తాను కాసేపు. మన ఎవరి పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. క్రికెట్ ఆడతా వీడు బాల్ వేసాడు, వాడేం అవుట్ అంటాడు, వీడేం అవుట్ కదా అంటాడు. ఆ మాటలో ఏదో చిన్న మిస్టేక్ వచ్చేసింది, వీడితో బూది మాటలు మాట్లాడాడు, చేతులు ఉన్న బ్యాట్ తీసుకుని కొడితే తల పగిలిపోయింది. ఎవరు ఏడిశారు? నువ్వు చేసిన పనులు ఎవరికి బాధ కలిగించినాయి? వద్దు అన్నప్పుడు వద్దంతే. సుగితో నీకే వద్దు అన్నప్పుడు వద్దు, ఇంకంతే. అది మంచిది కావచ్చు, అర్థం కావచ్చు. మమ్మీ డాడీ వద్దు అని చెప్పారా, నో తీసి మాట్లాడకూడదు అంతే. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఏదైనా సరే.
సంగమా జాగ్రత్త తినాలి. నీ కుటుంబం అవమాన పాలు కాకూడదంటే వాక్యంతో నీ కుటుంబం పెంచబడాలి. రోడ్ల మీద ఉండవలసిన అవసరం మనకు లేదు. ఏ మాటలయ్యి? ఇది ఏమంటారు వాటిని? చింతపిక్కలాట. చింతపిక్కలాట కాడ కూర్చోవలసిన అవసరం మనకు లేదు. ఖాళీ కూర్చోడంలే, ఏం తోచగా ఎందుకు నీకు? మీరు మాత్రం క్రికెట్ చూడవచ్చా? అడగండి, తప్పు లేదు. తప్పు తప్పే. ఎవరైనా తప్పు తప్పే. కృప ఏంటంటే, అంటే నేను దాన్ని సరి చేసుకున్నట్టు కాదు, కానీ క్రికెట్ ఎప్పుడంటే అప్పుడు ఆడలేవు, కానీ నువ్వు ఆ పెక్కల ఆట మాత్రం నువ్వు ఎప్పుడైనా ఆడవచ్చు. అవమానాలు కలుగు చేసే వాటికి మీరు దూరం అయిపోవాలి. నేను అంటున్నాను రాహేల్ తోటి, రాహేల్ గనక యాకోబుకు చెప్పు చేసినట్లయితే యాకోబుకి అవమానం కలిగేది కాదు. యాకోబుకి అవమానం కలగటానికి గల కారణం రాహేల్ కదా. నువ్వు ఆలోచించు ఒకసారి. మనం కూర్చొని కొన్ని పనులు మనం ఆలోచించుకోవాలి. ఈ పనుల ద్వారా ఎందుకో నాకు అవమానం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అసలు మనం ఎందుకు పిలువబడ్డాం? ఏమా, నువ్వు ఎందుకు పిలువబడ్డా? చెప్పండి ఒక మాట. ఎందుకు పిలువబడ్డావు? అపోస్తలుల కార్యం 5:41 వచ్చి చదవండి. అపోస్తలుల కార్యం 5:41 వచ్చిన. అమ్మా తెలుగులో చదవండి అమ్మా, నాకు కొంచెం. ఏ నామం? యేసయ్య నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులు. మన బతుకులు ఏందో తెలుసా? నాకు చూడండి, ఇప్పుడు మన బతుకులు ఏందయ్యా అంటే అవమానం పొందుకుంటమే భాగ్యం, అవమానపరచబడటమే భాగ్యం. నిన్ను నీ భక్తి జీవితాన్ని బట్టి తిడుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ అవమానం నీకేమవ్వాలి? ఆశీర్వాదం ప్రభు మార్చేస్తాడు. నన్ను అంటావా? నా భక్తి గురించి అంటావా? నేనేంది అసలు? ఒక వ్యక్తి అన్నాడు నాతోటి, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నువ్వు 3 నిమిషాలు ఏమవుతావు తెలియదు అని చెప్పన్నాడు. నా బంగారం, నా సమస్తం మొత్తం అడ్డం పెట్టేసేసి వాళ్ళకు నేను పని చేసి పెడితే వాళ్ళు అన్నారు, నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే చూసుకో అన్నాడు. పాపం ఆ మాట చెప్పి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చచ్చిపోయాడు. యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఎవరి యథార్థత వాళ్ళు ప్రభు చూసుకుంటాడు. నీకెందుకు? మనం ఎందుకోసం పిలువబడ్డం? దొరక అవమానాలైనా సరే కిరీటాలుగా మార్చబడటం కోసమే. జాగ్రత్తగా వినాలి. అవమానాలని కిరీటంగా మార్చుకోవడం కోసం మనం పిలువబడ్డాం. ఆ నామము నిమిత్తము అవమానము పొందటము గొప్ప భాగ్యం. హెబ్రీ రాసిన పత్రిక 12:2 వచ్చిన. హెబ్రీ రాసిన పత్రిక 12:2 వచ్చిన. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిచిపెట్టి ఈ శ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్యపరిచెను. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఎందుకు యేసు వైపు చూడాలి తెలుసా? ఆయన అవమానం ఏం చేశాడు తెలుసా? నిర్లక్ష్యపరిచేశాడు. ఆయన సిలువ మోస్తున్నప్పుడు తాగుబోతులు ఊసారు, తాగుబోతులు తిట్టారు, తాగుబోతులు అపహసించారు, తాగుబోతులు కొట్టారు. నువ్వు నన్ను అవమానిస్తావంటరా అని కనుక యేసయ్య అనుకుని ఉంటే, నా పైన వస్తావంటరా అని యేసయ్య అనుకుని ఉంటే ఈరోజు నీకు రక్షణ వచ్చేది కాదు. నేను ఏదైనా ఒక మాట అనాలంటే భయం, ఏదైనా చెప్పాలంటే భయం, ఏదైనా దాచిపెట్టుకోవాలనే భయం. నన్ను అవమానించారు. నీకు అవమానాలు ఒక కిరీటాలు మర్చిపోవద్దు.
అవమానాలే. సింహాలు ఏం చేస్తాయి? ఊరుకుంటాయా? వీణులకు. ఎవరు వీణులు అంటే ఏంటి? వీణులు అంటే ఏంది? ఏదో వాళ్ళు రాశారు, మీరు పాడుతున్నారు. వినేవాళ్ళు. పలానా లిడియా గ్రేస్రా అనగానే అదొక విందు. అవమానకి ప్రతి రూపం ఎవరైనా ఉన్నారంటే లిడియారా. మదర్ తెరీసా అన్నారంట, అయ్యా బిడ్డలకి ఏదైనా సహాయం చేయమని చెప్పేసి ఒక సేటు కడుపు అడిగితే ఆ 2 చేతులు ఉమ్మూసాడంట, ఇవ్వ నాకయ్యా, ఆ బిడ్డలకి ఏదైనా చేయయ్యా. ఎవరండి అవమానాలు కిరీటాలుగా మార్చుకునేది? ఎవరమ్మా అవమానాలు కిరీటంగా మార్చుకునేది? ఆ ఉమ్ము నాకు, అందుకనే ఒక దేవత అయిపోయింది. ఏంది మదర్ తెరీసా, యేసు ప్రభు తర్వాత ఆమెకున్న స్థానం అది. ఈ తరంలో మన కళ్ళు చూసినాయి కదా. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆ దైవ మహాతల్లి ఎట్టుందో తెలియదు, కానీ ఆ కుటుంబాన్ని అలా నడిపించడం గల కారణం ఆమె ఓర్పు, ఆమె సహనం. ఎన్ని అవమానాలు, ఈరోజు చెప్తున్నాను, ఆ కుటుంబం అలా నిలబడి ఉందంటే, ఎన్ని అవమానాలు తట్టుకుని ఉందంటే ప్రభుకే తెలుసు. స్తోత్రం. కేవలం దేవుని దాన్ని తప్పిస్తూ వస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అనేక మంది చిన్న చిన్న అవమానాల కోసం రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సహవాసంలో పెళ్లి జరుగుతూ ఉంది. దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయేసేసి పెళ్లి డేటు ఫిక్స్ చేసుకుని వచ్చేసారు. పెళ్ళి అయిపోయింది. అయిపోయినాక ఆ సహవాస క్రమం ప్రకారం పెళ్ళైపోయి ఇంటికి వెళ్ళిపోయిన దాకా వైట్ బట్టలోనే ఉండాలి. సరే, అందరు అయిపోయారు, వెళ్ళిపోయారు, పాస్టర్స్ అనుకున్నారు. ఈ పిల్లడు ఏం చేశాడంటే కోట్ వేసుకున్నాడు, ఫోటోలు దిగుదామని చెప్పేసి అని. అక్కడున్న ఒకడు ఏం చేశాడంటే లైవ్ తీసేసాడు, వీడియో తీసేసేసేలకే అందరికి వెళ్ళిపోయింది. ఆ వీడియో ఇంకొకళ్ళు చూసేసి అది చీఫ్ పాస్టర్కి పంపించేసాడు. చీఫ్ పాస్టర్ వెంటనే ఫోన్ చేసేసి, బాబు, మన సహవాస క్రమం ప్రకారం కోట్ వేసుకోకూడదు, కలర్ బట్టలు వేసుకోకూడదు, కలర్ పెట్టేసుకున్నావు కాబట్టి సంవత్సరం పాటు సహవాసంలో నీకు పాలు లేదు, నీకు బల్లారాదు, నీ కానుక తీసుకో, నువ్వు ఏ పరిచయం చేయడానికి సంబంధం లేదు, వదిలిపెట్టేయమని చెప్పి అన్నాడు. ఆ పెళ్ళి అయిపోయిన మరుక్షణమే బండి వేసుకుని పరిగెత్తుకుని పోయి పాస్టర్ గారి కాళ్ళ మీద పడేసేసి, అన్నా నా తప్పు కదన్నా అంటే, తిరిగి ఆయన చేసే పరిచయం సంపాదించుకోవాలని, లేకపోతే పేరు తెచ్చుకోవాలని కాదు, నేను తప్పు చేయలేదు, నన్ను క్షమించు, వాడు తెలియకుండా చేశాడని చెప్పేసి అని ఏడ్చుకుంటూ ఆయన కాలు పట్టినాడంట. ఆ కాళ్ళకడ కూర్చొని చెప్తున్న సాక్ష్యం అది. నాతో చెప్తున్న సాక్ష్యం అది. మాకు తెలియకుండా జరిగిపోయింది, అందరూ వెళ్ళిపోయామని చెప్పేసి అనుకున్నారు, వాళ్ళు ఇద్దరు ఫోటోలు దిగుతున్నారని చెప్పేసి అని. అంత అవమానం ఎలా భరించగలిగాడో చెప్తాను. రే బాబు, నిన్ను బట్టి నిన్ను ఎంత అవమానపరచబడ్డాను చూడరా అన్నప్పుడు ఆ కొడుకు పెద్దగా పట్టించుకోలేదంట. వేరే దేశం వెళ్ళిపోయాడు. అక్కడ సంఘంలో నమ్మకంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏదో మొత్తం మీద పరిచయం చేస్తూ ఉంటే ఏదో చిన్న విషయం బట్టి అతనికి ఆ పరిచయం కట్ చేసేసారు. కట్ చేయగానే అతని ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు, నాన్న, నిన్నటిదాకా నేను ఈ పరిచయం చేస్తూ ఉన్నాను, ఈరోజు నాకు చర్చిలో ఆ పరిచయం లేదు నాన్న అని. మీకు ఎప్పుడు బాధ కలిగిందా? ఈరోజు అంటలు తప్పే పని తప్పితే ఎంత బాగుంటుంది, ఈరోజు వంట చేసే పని తప్పితే ఎంత బాగుంటుంది, ఈరోజు ఊడ్సే పని తప్పితే ఎంత బాగుంటుంది. దేవుడు వంట చేయడానికి నేను నిర్ణయించాడు, దేవుడు కడగటానికి నేను నిర్ణయించాడు, దేవుడు వడ్డించడానికి నేను నిర్ణయించాడు. నువ్వు కంపల్సరీ చేయాలి. అది ఎంత కష్టమైన చేయాలి, ఎంత బాధనే చేయాలంతే, అది ఎంత అవమానమైన చేయాలి. కూర బాగలేదన్నారంట, కూర వంట మానేసింది. దేవుడు ఏం చేశాడు? అవమానాల్ని ఏం చేశాడు? నిర్లక్ష్యపరిచాడంట. యేసు ప్రభు వారు అవమానాల్ని నిర్లక్ష్యపరిచాడు కాబట్టి ఆయన వైపు చూడు, ఆయన వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెములో నువ్వు పరిగెత్తు.
అందుకే నేను చెప్పింది తెలుసా, నువ్వు ఏం చేస్తున్నావో తెలియాలి. వాస్తవానికి పోయిన మంగళవారం శుక్రవారం దొరకని ప్రార్థన పెట్టాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏ విధంగా కూడా నాకు అసలు ప్రేరేపణ రావట్లా ప్రార్థన గురించి. ఎందుకంటే కంపల్సరీ పలానా, అందుకే ముందుగా చెప్పమని అంటాను. ప్రార్థన పెట్టినది ముందుగా చెప్తే మనం ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అంటాను. ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రేరేపణ రావట్లా. వెంటనే ఫోన్ చేశాను, అమ్మా ఏదైనా స్పెషల్ ప్రేయరా, ఏదైనా సందర్భం ప్రేయరా, మామూలు ప్రేయర్ అడిగాను. మరి మా స్పెషల్ ప్రేయర్ అంటే మనం కాదని చెప్పకూడదు కదా. లేదన్నా మామూలు ప్రేయర్ అంది. సరేనమ్మా ఈరోజు వద్దులే, వచ్చే మంగళవారం పెట్టుకుందాం అని చెప్పేస్తుంది. సరేలేనా, నేనేం చెప్తాను తెలుసా, నువ్వు చేస్తున్నది సహవాసానికి తెలియాలి. సహవాసానికి తెలియకుండా ఏది నీ ఒంట్లో కానీ నీ ఇంట్లో కానీ ఉండకూడదు. నేను కూడా అంతే. నేను ఒక బ్యాగు కొన్నా, ఒక ఫోన్ కొన్నా, ఆల్మోస్ట్ వెంటనే ఎవరో ఒకరు చెప్తాను. నేను కంపల్సరీ చెప్తాను. చెప్పాలి. మనకెందుకు రహస్యం ఉండాలి? మన కుటుంబం ఇది. రాహేల్ చేసిన పని యాకోబుకు తెలియదు కాబట్టి ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? అవమానపరచబడ్డాడు. అవమానం. దేవుడే యాకోబు కోసం లాభంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ పునరుద్ధాన పాదలను చెప్తున్నాను. మనం చేస్తున్నటువంటి కొన్ని పనులు మనకి అవమానాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. నేను మైకిల్కి ఎన్నోసార్లు చెప్పాను, మైకేల్ నువ్వు నీటిలో సీటు కొడతాం చాలా ప్రాముఖ్యం. ఎందుకు తెలుసా, చాలామంది నీ వల్ల కాదు వద్దంటే దేవుడి మీద నమ్మకంతో సహవాసంలో ఉన్న బిడ్డలు ప్రార్థన మీద నమ్మకాన్ని పెట్టి లక్షలు ఖర్చు పెట్టి నేను చదివిస్తున్నాను కాబట్టి నువ్వు కంపల్సరీ దానికోసం ప్రయాసపడమంటే ఓహో డాడీ ఓ నథింగ్ డాడీ, అదంతా నాకు చిన్న రసగుల్లాది డాడీ అన్నాడు. సరే 12 నెలలు అయిపోయింది, 15 నెలలు అయిపోయింది, 20 నెలలు అయిపోయింది. ఇంకొక 4 రోజులు ఎగ్జామ్ ఉంది అనగా అప్పుడు గుర్తుకొచ్చింది దాని బాధ. ఇప్పుడు తను తక్కువ మార్కులు తెచ్చుకున్నాను బట్టి వచ్చి నష్టమే లేదు. అవసరమైతే ఇంకో కొంత డబ్బు ఖర్చు పెడతాం, చదివిస్తాం, మళ్ళీ రాపిస్తాం. 1 సంవత్సరం వెనక్కిపోయింది. ఎవరి ముందైతే మనం ప్రార్థన చేసామో ఆ సాతానుగాడు, జాగ్రత్తగా నాలుగు మైకేల్, ఆ సాతానుగాడు ఇంతమంది చేసిన కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో నేను నిరుత్సాహపరిచయం చూసావా? నువ్వు చేసిన కేర్లెస్ని బట్టి కంపల్సరీ నేను చెప్తాను. నేను కాదంటలేదు, నో ప్రాబ్లం, మనసులో అసలు పెట్టుకోవద్దులే, కానీ చెప్తున్నాను సర్వసాధారణంగా. నువ్వు ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్యపు పనిని బట్టి, ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్య పనిని బట్టి ఇంతమంది కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు సాతానుగాడి ముందు అవమానం తీసుకొచ్చేసినాయి. నాకు చూడండి, హల్లెలూయా. మనం అవమానాన్ని తీసుకొచ్చే వాళ్ళం కాదు, అవమానాన్ని తొలగించే దేవుని ఆరాధిస్తున్నాము. అవమాన పాలు కానీయుడు మనల్ని అంతే. హల్లెలూయా. ఒకవేళ మనకి అననుకూలమైన పరిస్థితుల్లో అవమానం వచ్చినా ఆ అవమానం మనకి ఎలా మారుస్తాడు ప్రభు? కిరీటాలుగా మార్చేస్తాడు. స్తోత్రం. ఒక 2 కార్పెంటర్ పనిచేసేవాళ్ళు ఆ దినాల్లో ఏ ప్రయాణానికి సైకిళ్ళు, బస్సులు, కార్లు ఉండవు కాబట్టి నడుచుకుంటూ పోతూ ఉండాలి. ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయి పనిచేసి రావాలి. ఈరోజు కూడా చాలామంది అలా వస్తూనే ఉన్నారు పని చేసుకోవడానికి. చెన్నైలో కూడా కొంతమంది పని చేస్తూ ఉంటారు. పొద్దున్నే 4:30కి లేచి బస్సు ఎక్కి ట్రైన్కి వచ్చి అక్కడ నుంచి వేసేసి చెన్నై రావాలంటే దగ్గర 9 అయింది. 4:30కి లేస్తారు. నాకు చూడండి మా 4:30కి లేసేసేసి పనికి వచ్చి పని ముగించుకొని ఇంటికి పోయేలకే 9 అయిపోయింది. స్నానం చేసి పనుకొని మళ్ళీ 4:30 లేసేసి మళ్ళీ క్యారీ తీసుకొని రావాలి. ఈ రకంగా ఈరోజు కూడా చెన్నైలో పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు కష్టపడటం కోసం. ఈ 2 కార్పెంటర్ పని చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మార్గంలో పోతూ ఉన్నారు. అడవిలో ఊరు దాటాలి కాబట్టి పోతూ ఉన్నారు. తినడానికి ఏం లేదు, తాగడానికి ఏం లేవు. సరే గబగబ నడుతూ ఉన్నారు. ఈ నడిచే క్రమంలో ఆ మార్గంలో పుల్లు కోసం, ఏనుగుల కోసమో లేకపోతే జింకల కోసమో గుంటలు పెట్టారు. 2 గుంటలు పెట్టారు. ఒకడేమో గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయిన చూసేసి అపహాస్యంగా నవ్వుతూ ఈడు ముందుకు వెళ్ళిపోయాడు. ఈడుకు గుంటలో పడిపోయాడు. ఈడుగుడు గుంటలో పడిపోయాడు. పెద్దగా అరుస్తున్నారు, ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి అని చెప్పేసి అని. ఎవరు రాలా.
సాయంత్రం కల్లా పెద్ద గాలి వచ్చేసింది. గాలి వచ్చేసి ఆ గుంటలపై ఉన్న చెట్లు ఇరిగిపోయేసేసి ఆ కొమ్మలు దానిలో పడిపోయినాయి. ఒకడు పైకి వచ్చేసాడు, రెండో వాడు ఆ గుంటలను ఉండిపోయాడు. కారణం ఎలా చెప్పండి? ఇది ఎలా వచ్చాడు? గుంటలో ఉన్నవాడు ఎలా వచ్చాడు? కరెక్ట్గా చెప్పాలి. ఇంకా వాళ్ళు ఇద్దరు కార్పెంటర్స్ అంట. వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టు కొమ్మల్ని నిచ్చినగా మార్చుకొని నిచ్చినేసుకొని సరదాగా బయటకు వచ్చేసాడంట. అదే పని పక్కనున్న వాడు గుంట్లో పడిపోయాడు, వాడి కొమ్మలు పడ్డాయి కానీ రాలేకపోయాడంట. ఇది తెలుసా? అవమానాలు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అవమానాలు పాటలు ఒకళ్ళు నువ్వు నేర్చుకోలేదనుకో అక్కడ పడిపోయి ఉంటావు. ఇద్దరు కార్పెంటర్సే, ఇద్దరు కొమ్మలు పడిపోయినాయి. ఒకడు మాత్రం ఆ కొమ్మలు ఏం చేసుకున్నాడు? నిచ్చినగా మార్చుకున్నాడు, పైకి వచ్చేసాడు అంతే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నేను అవమానాలు కలుగు చేసే దేవుడిని కాదు, అవమానాలను తప్పించే దేవుడిని. హల్లెలూయా. అయితే నువ్వేం చేస్తున్నావో తెలియాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వేం చేస్తున్నావో తెలియనంత కాలం మనకి అవమానాలు రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. ఒక మాట చెప్తాను, మీ అందరిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒక మాట అడుగుతా, సమాధానం చెప్పండి. బాయ్స్, జోసెఫ్, ఈ భూలోకంలో ఉన్న పేర్లన్నిటిలో నీకు ఏ పేరు అంటే ఇష్టం? త్వరగా చెప్పాలి. జకరియా, ఈ భూలోకంలో ఉన్న పేర్లన్నిటిలో ఏ పేరు అంటే ఇష్టం నీకు? ప్రశాంత్ బాబు, ఈ భూలోకంలో ఉన్న పేర్లన్నిటిలో ఏ పేరు అంటే నీకు ఇష్టం? చెప్పండి. మైకేల్, జాషువా, సుగిత్తు, ఏందబ్బా ఏమి ఇష్టం లేదా అన్నా? వెరీ గుడ్. నీకు జోసెఫ్ నానా? మేము పేరు ఇష్టం. ఓ వెరీ గుడ్, అందుకే బండి మీద రాసుకున్నావు. ప్రశాంత్ బాబు, నీకే పేరు అంటే ఇష్టం? కంపల్సరీ ఇష్టం ఉంటుంది. కొంతమంది నేను అడిగిన ఇదే మాట్లాడితే నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, మైసూర్ పాక్ అనే పేరు ఇష్టం అంట. తప్పే ఉంది. అందుకనే మా ఆవిడ్ని నేను స్వీట్ అని పిలుస్తాను అంటున్నాడు. తప్పే ఉంది. నీకెవరంటే ఏం పేరంటే ఇష్టం? సరే మీరు చెప్పండి, నీకెవరు ఏ పేరు అంటే ఇష్టం? అమ్మా నీకే పేరు? మా జాన్సమ్మ గారు మీకే పేరు అంటే ఇష్టం? ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఆలోచించలేదేమో నాకు తెలియదు, ఇక్కడ నుంచి మీరు ఆలోచించాలి. గురిలేని వాళ్ళుగా మనం ఉండకూడదు. నేను నా డైరీ రాసుకున్న మాట ఏం తెలుసా? ఈ క్వశ్చన్ అడిగితే ఎంతమంది దేవుడి పేరు చెప్తారు, ఎంతమంది వాళ్ళ అమ్మ పేరు చెప్తారు, వాళ్ళ నాన్న పేరు చెప్తారు? నేను కావాలంటే మీకు వాట్సాప్ పెట్టాను చూడండి. దేవుని పేరు నటిస్తూ చెప్తారు అందరూ. నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం, వాడు నటించి చెప్పటమే. కొంతమంది అమ్మ పేరు అని చెప్తూ ఉంటారు, అది నటించటమే. నిజంగా నువ్వు నీ అమ్మ అంటే నీకు ఇష్టమైతే, మీ నాన్న అంటే ఇష్టమైతే, మీ అమ్మ కోసం మీ నాన్న కోసం ఏం చేసావు? నేను చెప్తున్నానండి, ఈ క్వశ్చన్ మనల్ని ఎవరిని అడిగినా సరే, మీ తల్లిదండ్రులే మీకు హీరోలు. మీ అమ్మ పేరు మీ నాన్న పేరే రావాలి బయటికి. మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే నాకు ఇష్టం అని చెప్పాలి. వాళ్ళు జన్మనించారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నల్లగున్నా, ఎర్రగున్నా, కుంటోడువైనా, గుడ్డోడువైనా, సనటోడువైనా, లావోటుడువైనా సరే, మీ అమ్మ పెట్టుకున్నంత ప్రేమగా ముద్దు భూలోకంలో ఎవ్వరు పెట్టుకోలేరు, ఇంకెవరు పెట్టుకోలేరు. మీ తల్లిదండ్రులే మీకు హీరోలుగా మార్చబడిపోవాలి. వారిని అవమాన పాలు మీరు చేయకూడదు. వారిని వినపడుతున్న జాషువా సుగితు
ఏం చెప్పు? మీ తల్లిదండ్రుల్ని అవమాన పాలు చేయకూడదు. మీరు చేస్తున్నప్పుడు ఒకటి మీకు గుర్తుకు రావాలి. ఒకటి, మా సహవాసానికి ఇది నచ్చదేమో. 2, నా తల్లిదండ్రులకి ఇది నచ్చదేమో. ఎందుకు సహవాసం అంటే ఆ సహవాసం అనే భయం నీ రక్తంలో ఉండిపోవాలి. దేవుడికి భయపడకుండా నువ్వేమని చేయగలవు, కానీ సహవాసానికి భయపడ్డావు అనుకో, ఏదో ఒక రోజు సహవాసం చేస్తున్న ప్రార్థన ద్వారా నువ్వు అవమానం నుంచి తప్పించబడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు అవమానాలను తప్పించే దేవుడు, అవమానంలోకి తీసుకెళ్ళే దేవుడు కాదు. ఈ గత 6-7 సంవత్సరాల్లో, ఈ 7-8 సంవత్సరాలు, 8వ సంవత్సరం వచ్చేసింది అనుకుంటా, మర్చిపోయాను. 8 అయిపోయిందా? అయిపోవచ్చింది. ఈ 8 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో అవమానాలు. కానీ నేను చెప్తున్నాను, ప్రభు మహాకృపను బట్టేసేసి దేన్ని నేను లక్ష్యపరచలేదు. ఎన్నోసార్లు సంఘం మూసేస్తే బాగుండని, ఎన్నోసార్లు ఎందుకు నేను సేవకు వచ్చాను ప్రభువా, ఐ ఎమ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. రోడ్డు పక్కన గాలికి తిరుగుతూ సేవకు వచ్చాను కాదు నేను. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, సేవ నేను చేయలేకపోతున్నానయ్యా. ఏం మాట్లాడితే ఎవరికి బాధపడతారో నాకు భయం. ఇదే మాట నేను మన కూర్చొని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఇదండి ఇలా ఉంది పరిస్థితి, నాకు చాలా వేదనగా ఉంది, సేవకు ఎందుకు లేదు అనిపిస్తుంది అని చెప్పేసి నేను బాధపడుతుంటే ఆయన అన్నాడు, రాంబాబు భయపడొద్దు, నీ స్వార్థంగా మాట్లాడొద్దు, సత్యంతో మాట్లాడన్నాడు. నీ స్వార్థంగా కాకుండా సత్యం ఏదైతే అది ఉందో దాన్ని చెప్పు, సత్యం వారిని ఏనుగులాగా మార్చుద్దని చెప్పేసి అన్నాడు. ఏనుగులు మాత్రమే సత్యాన్ని తీసుకుంటాయంట, ఏనుగులు మాత్రమే సత్యాన్ని తీసుకుంటాయంట. కదల్చబడిన బలవంతంగా మనం మార్చబడిపోతామంట. సత్యం చేసేవాళ్ళు, సత్యం వినేవాళ్ళు ఏనుగులాగా మార్చబడిపోతారంట. ప్రజలో హల్లెలూయా. ఇన్ని లక్షల అప్పులు చర్చి కోసం కానివ్వండి, బిడ్డల చదువుల కోసం కానివ్వండి, కళ్ళ కూడా నేను ఉంచుకోలేదు. దేవుడు నా నమ్మకం మాత్రం ఒకటే, దేవుడు నన్ను అవమాన పాలు చేయడు. హల్లెలూయా. దేవుడు అవమాన పాలు చేయడు. నా దేవుడు నన్ను అవమానాలకి అప్పగించే దేవుడు కాదు ఆయన. నా దేవుడు నన్ను అవమానాలకు అప్పగించే దేవుడు కాదు. నా కోసం ప్రాణం పెట్టినాడు, నా కోసం మహిమను విడిచిపెట్టిన వచ్చినాడు ఆయన. నన్ను ఎందుకంటే అవమానాలకు అప్పగిస్తాడు? నేను చెప్తున్న మాట తెలుసా, ఈ రోజు నుంచైనా సరే నీ కుటుంబం కానీ నీ బిడ్డలు కానీ జాగ్రత్త బాబు, ఈ రోజు నుంచైనా సరే మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న మిస్టేకు, దొంగతనం చేసింది బొమ్మలో తెలియలా, తర్వాత తెలిసింది ఎంత అవమానం వచ్చిందో. దానికి ప్రతిఫలం ఏంటి? మార్గం మధ్యలో చచ్చిపోయింది రాహేలు. మార్గం మధ్యలో రాహేలు చచ్చిపోయింది. మీరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. అవమానాల నుంచి మనం విడిపించబడదాం. అవమానాలు తప్పించే దేవుడికి సాక్షులుగా మార్చబడదాం. దేవుడు చెప్తున్న సంఘంతో ఈ జూన్ నెల వాగ్దానం, మిమ్మల్ని అవమాన పాలు చేయను. ఈ జూన్ నెల వాగ్దాన పూర్వకమైన సందేశం ఏం తెలుసా? మిమ్మల్ని అవమాన పాలు చేయను. ఎంతమంది ధనవంతులు రాని, ఎంతమంది అధికారులు ఎగవని, ఎవరు వచ్చినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, నాబాల్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే, దావీదుని ఎంత అవమానపరిచినా సరే, బహుశా నిన్ను కూడా నువ్వెంత పరిచయం చేసినా కానీ నువ్వేం చేసావు అన్నారా? పర్వాలా, ఆయన ఈ అవమానాన్ని కీటంగా మార్చేస్తాడు. ఇది సత్యం. దేవుడు పనిష్మెంట్ ఇచ్చేవాడు. రాంబాబు జీతం ఇస్తే దేనికి తెలియదు. ఇప్పుడు రాంబాబు పలానా వెంకయ్యమ్మ చాలా మంచిదన్నంత మాత్రాన పరలోక రాజ్యం ఉండిద్దా బాబు? లేకపోతే వెంకయ్యమ్మ రాంబాబు చాలా మంచోడు అన్నంత మాత్రం రాంబాబు పరలోక రాజ్యం ఉంటాడా? ఆ మాట చెప్పాల్సింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. దానికోసం నమ్మకంగా బతుకుదాం, దానికోసం యథార్థంగా బతుకుదాం.
దానికోసం వైరాగ్యంగా బతుకుదాం. ప్రభు త్వరలో రాబోతున్నాడు, మనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. లేచిన బయట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చాలా విలువైన ప్రార్థన మనం చేయబోతున్నాం.